కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా బోర్ల రామరెడ్డి మూసంపల్లి అనే ఊరు నల్లగొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు. గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలో తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే, మీ పదవీ కాలంలో మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసిన మీరు గర్వపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేమి చేసినామంటే చెప్పి పెట్టచ్చు. ఒక ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం. గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా శక్తి ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. కొన్ని పనులు చేయకపోవచ్చు, మనందరం ఎవరో దేవుళ్ళం కాదు. తప్పులు చిన్న చిన్నవి జరిగిండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చింది, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దనేది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్లగొండ పోతుంటే పెదకాపర్తి ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆగిన. జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా, ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే, ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న, మంచిగా పాలిచ్చి ఆవు నిడిచిపెట్టి తనే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకా 4 నెలలు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు. ఒకరు కాదు, రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారం, ప్రతి కోడలికి 2,500, అత్తగా 4,000 వరకు కొద్ది ఎక్కడో ఆశ పుట్టింది. ఇదేమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇల్లు కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది ఇప్పుడు? తులం బంగారం కాదు కదా, తులం ఇనుము దిక్కు లేదు. మార్కెట్ అంతా ఆగవాగం ఉన్నది. మీకు తెలుసు, నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు. మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం. 142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి 142 చేసినాం. మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు 68 ఉండే, 142 చేసుకున్నాం. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లా కేంద్రాలు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు. ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే. ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చింది. ఒక్క మహబూబ్నగర్ జిల్లా, పూర్వ మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలైంది. గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. దాంతో కొల్లాపూర్లో మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, గద్వాలలో మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, ఐజాలు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు. దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్. అట్లాగే మున్సిపాలిటీ కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది. కాబట్టి ఏమైంది? విస్తరణ జరిగింది, అభివృద్ధి జరిగింది, భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు కూడా అభివృద్ధి, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక మాట అడుగుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉంది అనుకో. తెలంగాణ రాకముందు దాని విలువ, ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇలా ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా నమ్ముకున్నాడా లేదా వేరే విషయం, కానీ ఏమవుతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమన్నా అయిందనుకో, పుట్టుకొని చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనంటే, ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నమాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజపల్లి ఒక ఊరు సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అలా మీ ఊరి కాడ ఎంతున్నానే పొలం విలువ ఎంతున్నాయి అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది అన్న? ఇప్పుడు ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఉండలేడు, కొన్ని వేలు అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు.